మేమేమో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసినాం హైదరాబాద్, నువ్వేమో బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నావు. చండాలమైన పనులు, హైడ్రా అనే దుకాణం, బ్లాక్ మెయిల్ దందా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డాము, హైదరాబాద్ ఇవాళ ఏదైనా కొందామంటే బాధ, హైదరాబాద్ ఇలా కొనేందుకు ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ విశ్వనగరం విజన్ దెబ్బతీస్తున్న నువ్వు ఇట్లా చేస్తే పెట్టుబడులు వస్తాయండి? ముఖ్యమంత్రి అంటే రాగానే చేసిన నిర్ణయాలు ఇవ్వా. మెట్రో రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో, రేస్ రద్దు, ఫార్మాసిటీ రద్దు, వస్తాయా పెట్టుబడులు, ఉద్యోగాలు? పాపం మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అందుకే మొత్తుకుంటున్నాడు, మాకు అప్పు ఉడతలేదు అంటుంది. మరి ముఖ్యమంత్రి దివాళకోరు మాటలు మాట్లాడితే అప్పటికెళ్ళి ఉడుతుందా? మేము అందుకే చెప్తా ఉన్నాం, ఎందుకు పెడతావు కేసు? పెడితే పెట్టు, అది కూడా చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పింది ఆడ చెప్తా, ఏమున్నా దాచుకునే అవు బరాబర్ ఇచ్చిన గవర్నమెంట్ గా నిర్ణయం తీసుకున్నా. ఐ ఆమ్ ద గవర్నమెంట్, ఐ వాస్ ద గవర్నమెంట్, మినిస్టర్ అండ్ సెక్రటరీ ఆర్ ద గవర్నమెంట్. ఐ టుక్ ఎ డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్, ఐ టుక్ ఎ డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ టు పుట్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆన్ ఇంటర్నేషనల్ మ్యాప్, ఇంటర్నేషనల్ సర్క్యూట్. తప్ప ఎందుకు పెడతావా కేసు నా మీద? హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుక. ఎందుకు పెడతావు కేసు? లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుక. ఎందుకు పెడతావు కేసు? ప్రపంచ పటంలో హైదరాబాద్ నిలబెట్టినందుక. ఎందుకు పెడతావు కేసు? బెంగళూరును దాటి హైదరాబాద్ ఐటీ ఎగుమతులు పెంచినందుక, లేదా దిగ్గజ కంపెనీలకు డ్రీమ్ డెస్టినేషన్ గా మార్చినందుక, లేదా మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు కేసీఆర్ గారి నాయకత్వంలో వేసినందుక.